నమస్కారం. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అసలు ఈ పార్టీ ఎలా పుట్టింది, ఒక జాతీయ శక్తిగా ఎలా ఎదిగింది అనే విషయాలను, ముఖ్యంగా దాని ప్రారంభ సంవత్సరాల కథనాన్ని మనం విశ్లేషించుకుందాం. సరే, ఇక మొదలు పెడదాం. మనమిప్పుడు సరిగ్గా 1980వ సంవత్సరానికి వెళ్దాం. అక్కడ కేవలం ఒక రాజకీయ పార్టీ పుట్టలేదు, ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుట్టిందనమాట. అప్పట్లో చూసినవాళ్లు దీన్ని ఏదో భయపడిన వాళ్ల సమావేశంలా చూడలేదు. చాలా నిశ్శబ్దంగా, కానీ అచంచలమైన విశ్వాసంతో ఉన్న ఒక సభల చూశారు. మన కథ మొదటి అంకంతో మొదలవుతుంది. జనసంఘ శిథిలాల నుంచి బీజేపీ ఎలా పుట్టింది, 1980ల ఆరంభంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు కోసం ఎలా ప్రయత్నించిందో చూద్దాం. ఒక్కసారి ఊహించండి, బీజేపీ మొట్టమొదటి జాతీయ సదస్సు. వాళ్లు అంచనా వేసింది ఒక 25,000 మంది వస్తారేమో అని. కాని బొంబాయికి ఏకంగా 55,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంటే ఇది మామూలు సమావేశం కాదన్నమాట. భారత రాజకీయాల్లో ఒక కొత్త శక్తి గర్జిస్తున్నట్టుగా ఉంది. మరి పార్టీ ప్రారంభంలో వాళ్ల సిద్ధాంతమేంటి? అదే ఈ గాంధేయ సోషలిజం. ఇది కేవలం ఒక మాట కాదు, ఒక ప్రయత్నం. సోషలిజానికి ఒక మానవత్వాన్ని జోడించి గాంధీ ఆదర్శాలని ఈ ఆధునిక ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ప్రతి ఉద్యమానికి నాయకులు కావాలి కదా. బీజేపీకి 2 దిగ్గజాలు దొరికారు. ఒకరు వాజ్పేయి, మరొకరు అద్వానీ. ఈ మూలం ప్రకారం వాళ్ళిద్దరికీ ఉన్న జాతీయ స్థాయి గుర్తింపు, ప్రభుత్వంలో వాళ్లకున్న అనుభవం కొత్తగా పుట్టిన పార్టీకి వెంటనే ఒక విశ్వసనీయతను, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సరే, ఇప్పుడు కథ 1980ల చివరికి వచ్చేసింది. ఇక్కడే ఒక కీలకమైన మలుపు. పార్టీ తన అసలైన సిద్ధాంతాన్ని కనుగొని దాన్ని పటిష్టం చేసుకున్న సమయమని ఈ పత్రం వివరిస్తుంది. ఇక్కడే పార్టీ వ్యూహంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మొదట్లో అందర్నీ కలుపుకోపోయే సిద్ధాంతం నుంచి సాంస్కృతిక జాతీయవాదం వైపు చాలా స్పష్టంగా దృష్టి సారించడం మొదలైంది. ఈ యొక్క మార్పు రాబోయే ఎన్నో దశాబ్దాలపాటు పార్టీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఈ మార్పుకు రామ్ జన్మభూమి అంశం ఒక ముఖ్యమైన మైలురాయి. దీనిపై పార్టీ చేసిన తీర్మానం ఏదో ప్రకటన మాత్రమే కాదు, మెజారిటీ వర్గం యొక్క మనస్సుల్ని, వాళ్ల భావోద్వేగాలను గెలుచుకోవడానికి చేసిన ఒక స్పష్టమైన వ్యూహాత్మక ప్రచారం అని ఈ మూలం మనకు చెబుతోంది. ఈ ఒక్క మాటలో పార్టీ తన సైద్ధాంతిక యుద్ధం దేనిమీదో స్పష్టంగా చెప్పేసింది. వాళ్లు దీన్ని మిథ్యా లౌకికవాదంపై పోరాటంగా చూశారు, దాన్ని హిందూ వ్యతిరేకతగా అభివర్ణించారు. ఇది వాళ్ల రాజకీయ కథనంలో చాలా కీలకమైన అంశం అయ్యింది. ఇక 1990లలోకొస్తే బీజేపీ ఒక సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. కేవలం ప్రసంగాలు, సభలు కాదు, యాత్రలు. ఈ రాజకీయ యాత్రలు దేశ నలుమూలల ఉన్న ప్రజలతో నేరుగా కలవడానికి, వాళ్ల హృదయాలను గెలుచుకోవడానికి చేసిన ఒక పెద్ద ప్రయత్నమన్నమాట. ఈ మూలం ప్రకారం ముఖ్యంగా 3 యాత్రల గురించి మనం మాట్లాడుకోవాలి. రథయాత్ర రామమందిర ఆకాంక్షను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఏక్తా యాత్ర జాతీయ ఐక్యత అనే సందేశాన్ని ఇచ్చింది. ఇక జనాదేశ్ యాత్ర కొన్ని వివాదాస్పద బిల్లులకు వ్యతిరేకంగా ప్రజల తీర్పును కోరింది. 10,000 కిలోమీటర్లు. ఇది కేవలం దూరం కాదు, అదొక మహాయజ్ఞం. ఈ పత్రం ప్రకారం రథయాత్రకు వచ్చిన స్పందన ఊహలకీ అందనిది. నిర్వాహకుల అంచనాలను మించిపోయి లక్షలాది మందిని కదిలించింది. అది ఒక రాజకీయ యాత్రలా కాకుండా ఒక ప్రజా ఉద్యమంలా బారిపోయింది. ఇప్పుడు కథనంలో మరో కొత్త దశ. 1990ల చివరికి 2000 ఆరంభానికి వచ్చేసరికి బీజేపీ కేవలం ప్రతిపక్ష పార్టీగా నిరసనలు చేసే స్థాయి నుంచి అధికారాన్ని చేపట్టే స్థాయికి ఎదిగింది. నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అంటే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. అధికారంలోకి వచ్చాక మొదటి సవాల్ ఆర్థిక వ్యవస్థ. ఈ డేటా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థ స్థిరపడటమే కాదు, జీడీపీ వృద్ధిరేటు కూడా పెరిగినట్టు కనిపిస్తోంది. వాళ్ల పాలనకు ఇదొక మంచి ఆరంభమని చెప్పచ్చు. ఆ తర్వాత దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టం, పోఖ్రాన్ 2 అణుపరీక్షలు. ఇది కేవలం ఒక పరీక్ష కాదు, భారతదేశం ఒక అణుశక్తి అని, అణుబెదిరింపులకు భయపడబోదని ప్రపంచానికి గట్టిగా చెప్పిన ఒక ధైర్యమైన చర్య అని ఈ మూలం వివరిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం కేవలం పెద్ద పెద్ద నిర్ణయాలే కాదు, సామాన్య ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ప్రాజెక్టుల మీద కూడా దృష్టి పెట్టింది. జాతీయ రహదారుల నుంచి గ్రామాల్లో రోడ్ల వరకు
ఆహార భద్రత నుంచి అందరికీ చదువు వరకు ఈ కార్యక్రమాలు దేశ అభివృద్ధి మీద వాళ్లకున్న దృష్టిని చూపిస్తాయి. ముగించే ముందు పార్టీ సిద్ధాంతానికి మూలమేమిటో లోతుగా చూద్దాం. ఈ మూలం ప్రకారం వాళ్ల ఆలోచనా విధానానికి ఆధారం ఒకే ఒక తత్వం — సమగ్ర మానవతావాదం. వాళ్ల రాజకీయాలకు ఇదే మార్గనిర్దేశం చేస్తుందన్నమాట. అసలు సమగ్ర మానవతావాదం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తిని శరీరంలోని ఒక కణంగా, సమాజాన్ని మొత్తం శరీరంగా చూడటం. ఒకటి లేకుండా మరొకటి లేదు కదా. వ్యక్తి, సమాజం రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడమే దీని లక్ష్యమని ఈ తత్వం చెబుతుంది. ఈ మూలం ప్రకారం పార్టీ సిద్ధాంతం 5 బలమైన స్తంభాల మీద నిలబడి ఉంది. అవేంటంటే జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సానుకూల లౌకికవాదం, గాంధేయ సోషలిజం, ఇంకా విలువల ఆధారిత రాజకీయాలు. ఇవే వాళ్ల అధికారిక తాత్విక దిక్సూచి. మనం చూసిన ఈ కథనం మనకు ఏమి చెబుతోంది? బీజేపీ ఎదుగుదల ముఖ్యంగా మిథ్యా లౌకికవాదానికి ప్రతిస్పందనగా సాంస్కృతిక జాతీయవాదం వైపు మళ్లడం, అసలు రాజకీయ గుర్తింపు అనేది కాలంతో పాటు ఎలా మారుతుంది అనే దాని గురించి చాలా విషయాలను వెల్లడిస్తుంది. దీని గురించి ఆలోచించాలి. ధన్యవాదాలు.